హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మూల్యాంకనం గురించి నేర్చుకుందాం. లోప నిర్ధారణ మూల్యాంకనం ఏదైనా ఒక యూనిట్ ఆరంభంలో లేదా బోధన అభ్యసనకు ముందర విద్యార్థిలో ఉన్న పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడానికి తోడ్పడుతుంది. విద్యార్థిలో ఉన్న బల దుర్బల అంశాలను తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. సామర్థ్యాన్ని బట్టి వారికి కోర్సులను కూడా రూపొందించవచ్చు. దీనిలో వాడేది మౌఖిక పరీక్ష. లోప నిర్ధారణ మూల్యాంకనం విఫలమైనట్లయితే చేసే బోధనను మనం సవరణాత్మక బోధన అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి రూపణ లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా నియత మూల్యాంకనం అని కూడా చెప్పవచ్చు. యూనిట్ జరుగుతున్నంత కాలం అనగా విద్యార్థి భావనా వికాసం పొందే దశలో చేసే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. ఇది నిరంతర ప్రతిష్ఠని అందజేస్తుంది, అలాగే కోర్స్ అభివృద్ధికి కూడా సూచనలు ఇస్తుంది అనమాట. దీనిలో వాడే సాధనాలు వచ్చేసి స్లిప్ టెస్ట్, నియోజనం, క్విజ్, మౌఖిక పరీక్ష. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విరివిగా వాడే సాధనం మౌఖిక పరీక్ష. సంకలన లేదా సంగ్రహణ మూల్యాంకనం. నెక్స్ట్ వచ్చేసి సంకలన లేదా సంగ్రహణ మూల్యాంకనం. కొన్ని యూనిట్లు ముగిసిన తరువాత అనగా టర్మ్ కాలము, సెమిస్టర్ కాలము తర్వాత చేసే మూల్యాంకనాన్ని మనం సంకలన మూల్యాంకనంగా చెప్పవచ్చు అనమాట. త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు సంకలన మూల్యాంకనం కిందకి వస్తాయి. విద్యార్థిని పై తరగతికి పంపించడానికి తోడ్పడుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు నిర్వహించే పరీక్షను ఏమని పిలవచ్చు? రూపణ మూల్యాంకనంగా చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వం వారు నిర్వహించే పరీక్షని మనం సంకలన మూల్యాంకనం కింద చెప్పవచ్చు అనమాట. యూనిట్ పరీక్షలు దేని కిందకి వస్తాయి? రూపణ మూల్యాంకనం కిందకి వస్తాయి. అలాగే ప్రగతి అంచనా పరీక్షలు కూడా మనకి రూపణ మూల్యాంకనం కిందకి వస్తాయి అన్నమాట. సెమిస్టర్ లేదా టర్మ్ కాలము తర్వాత చేసే మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తారు? సంకలన మూల్యాంకనం అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాగుప్తిక మూల్యాంకనం. ఇది కూడా మనకి విద్యార్థిలో విద్యా సాధనేతర అంశాలను వెలికి తీసేదనమాట. విద్యార్థిలో సహజ సామర్థ్యాలను గుర్తించి భవిష్యత్ జ్ఞాన ప్రగతిలో ఏ విధంగా ఉంటాడో తెలిపేదనమాట. అంటే ఈ ప్రాగుప్తిక మూల్యాంకనం వచ్చేసి వాడు ఇప్పుడున్న సామర్థ్యాలను బట్టి భవిష్యత్తులో ఏ స్థాయిలో ఉంటాడో అని అంచనా వేసే మూల్యాంకనంగా మనం ఇది చెప్పవచ్చు అనమాట. ఇవి ఫ్రెండ్స్ మూల్యాంకనం యొక్క రకాలు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డిఎస్సికి. ఇవి చూసుకున్నట్లయితే మనం లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అని కూడా అంటారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ టు ఆల్.